ఓం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్ర నేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. శ్రీ గురుభ్యో నమః. ప్రపంచంలో విజ్ఞానానికి అంతులేదు. ఎన్నో శాస్త్రాలు, ఎన్నో విద్యలు, ఎన్నో కళలు. మనం ఏ ఒక్కదానిలో కూడా పరిపూర్ణత అనేది సాధించలేము. అనంత శాస్త్రం బహువేధితవ్యం అన్నట్లుగా శాస్త్రం అనంతమైనది. ఏ ఒక్క అంశాన్ని గురించి తెలుసుకోవాలన్నా ఈ జీవితం చాలదు. సమస్త చరాచర జగత్తుకు కారణం భగవంతుడే కనుక భగవంతుని గురించి కనుక తెలుసుకుంటే అన్ని శాస్త్రాలు విద్యలు అర్థమయ్యేందుకు అవకాశం ఉంటుందట. జ్ఞానంతో ఆత్మ సంయమ స్థితి పొందిన తరువాత విజ్ఞానం, ఆపై అక్షర పరబ్రహ్మల గురించి జీవుడికి బోధపడుతుందట. కృష్ణ పరమాత్మ విజ్ఞాన రహస్యాన్ని చెప్పడం ప్రారంభించాడు 7వ అధ్యాయంలో. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయేత్ యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. ప్రపంచంలో కోటాను కోట్ల ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కువ మంది ప్రయాణించలేరు. నియమబద్ధంగా ఉండేటువంటి ఆధ్యాత్మిక మార్గం భౌతికంగా ఆలోచించే వారికి సుఖకరంగా కనిపించదు. మనకు మంచిగా ఆరోగ్యాన్నిచ్చేటువంటి ఆహారం రుచిగా అనిపించదు. హాని చేసేవి మాత్రం నోరూరిస్తూ మనల్ని లాగేస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక విద్య కూడా అంతే. అనేక వేల మందిలో ఒక్కరికి మాత్రమే భగవంతుడి పట్ల కోరిక కలుగుతుందట. అలా కోరిక కలిగినటువంటి అనేక వేల మందిలో ఒక్కరు మాత్రమే పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి కొంతమేరకైనా ప్రయత్నిస్తారట. ప్రజలని ప్రలోభపరిచేటువంటి మాయ 8 రకాలుగా ఉంటుందట. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి ఈ 8 అపరా ప్రకృతికి సంబంధించినవిట. ఈ అపరా ప్రకృతి మనలో వాంఛలను కలుగజేసి మాయలో చిక్కించి శాశ్వతమైనటువంటి జ్ఞానానికి దూరం చేస్తూ ఉంటాయిట. ప్రకృతి రూపాలన్నీ కూడా జడ పదార్థాలే. ఆత్మ ఒక్కడే చైతన్యం శాశ్వతం అని వివరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివా అని చెప్పారు. వితండవాదన చేసేవాళ్ళు చాలామంది దేవుడు ఎక్కడ ఉన్నాడో చూపించమంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. కృష్ణుడు సావధానంగా సమాధానం చెప్తున్నాడు. పాలలో వెన్నలాగా, నువ్వులలో నూనెలాగా, దండలో దారంలాగా దేవుడు జగమంతా వ్యాపించి ఉంటాడట. ఎక్స్రే తీస్తే గనక మనలో ఉండేటువంటి ఆంతరంగిక ప్రకృతి, ఎముకలు లాంటివన్నీ కూడా ఎలాగైతే మనకు అవుపిస్తాయో అలాగే ఆధ్యాత్మిక శక్తి కిరణాలతో చూడగలిగితే సకల చరాచర సృష్టిలో దేవుడే కనిపిస్తాడట. మానవీయమైనటువంటి విలువలని కృష్ణుడు ఎంత బాగా ప్రవచిస్తున్నాడో చూడండి. ప్రతి ప్రాణికోటిలోనూ దేవుడు ఉన్నాడని, భగవంతుని పట్ల వినమ్రులై అందరితోనూ గౌరవప్రదంగా నడుచుకోమని గీతలో ప్రబోధిస్తున్నారు పరమాత్మ. ప్రాణికోటికి కోరికలు సర్వసాధారణం, అందులో అనుమానం ఏమాత్రమూ లేదు. అయితే మనుషులు ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరికలనే కోరుకోవాలట. అసలు కోరికలే లేకుండా ఉండేటువంటి యోగ స్థితి ఒకటి ఉన్నదే, దాన్ని అలా పక్కన పెడితే కోరికలు 2 రకాలుగా ఉంటాయి. తక్కినవన్నీ కూడా చెడ్డ కోరికలు, మంచి కోరికలు అనేవి. చెడు కోరికలను వదిలివేయడమే దైవ మార్గం అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భగవంతుని సన్నిధికి చేరడానికి ధార్మిక జీవనం ఒక అర్హత అంటాడు గీతాచార్యులు. టిక్కెట్టు లేనివారు రైలులో ఎక్కడానికి ఎలాగైతే అనర్హులవుతారో ఆధ్యాత్మిక దృష్టి లేనివారు దైవ సాక్షాత్కారానికి అలాగే అర్హులు కారు. చెడు కోరికలను విడనాడి అన్ని పదార్థాలలోనూ, సకల వస్తుజాలంలోనూ, ప్రాణులలోనూ భగవంతుని గనక మనం చూడగలిగితే ప్రపంచం ఎంత సౌఖ్యంగా ఉంటుందో ఆలోచించండి, ఎంత శాంతియుతంగా ఉంటుందో ఆలోచించండి. ధార్మిక జీవనం అనేది కేవలం అవసరమైనప్పుడో, ఒత్తిళ్లలో ఉన్నప్పుడో కాకుండా నిరంతరాయంగా ఉండాలిట. అలా ఉండగలిగితేనే జీవితంలో తొట్టుపాటు లేకుండా ఉంటుందట. గీత చదివితే
మతం అంటే ధర్మాచరణ అని, జీవన విధానమని తెలియవస్తుంది. సత్వరజస్తమో గుణాల వికారాల చేత మోహితం కావడం వల్లనే జనమంతా కూడా శాశ్వతమైనటువంటి విజ్ఞానాన్ని గుర్తించలేకపోతున్నారని చెప్తూ ఆర్తుడు, జిజ్ఞాసువు, ధనార్థి, జ్ఞాని అని 4 తరగతుల వారు భగవంతుడి కోసం ప్రయత్నిస్తూ ఉంటారని శ్రీకృష్ణుడు విజ్ఞాన యోగంలో చెప్తున్నాడు. కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి తప్పుపడుతూ ఉంటారు. భగవంతుడు అందరి పట్ల సమానంగా ఉండాలి కదా అంటూ నిందిస్తూ ఉంటారు. మన కష్ట నష్టాలకు మనస్సే కారణమని విజ్ఞులు మాత్రమే గుర్తించగలుగుతారు. ఉన్నత విద్య చదువుతున్నటువంటి ఒక విద్యార్థికి గణితం అంటే చాలా భయమట. పరీక్షల కాలం రానే వచ్చింది. తక్కిన అన్ని పేపర్లు మంచి మార్కులు వచ్చేలాగా సులువుగా పరీక్షలు రాశాడు. గణితం సమీపిస్తూ ఉంటే భయం ఆపరించింది. వెంటనే దేవుడు గుర్తొచ్చాడు. ఏదో దగ్గరలో ఉన్నటువంటి గణనాథుడి గుడికి వెళ్ళాడు. తన కష్టం చెప్పుకున్నాడు. వ్యాసుడికి భారతం రాసిపెట్టినట్లుగా తన చేతిలోకి దూరి గణితంలో సహాయం చేయమని కోరాడు. గట్టెక్కితే చక్కెర పొంగలి నివేదన సమర్పిస్తానని లంచం కూడా ప్రకటించాడు. పరీక్షల సమయం వచ్చింది. ప్రశ్నాపత్రం తీసుకునే వరకు ఉత్కంఠత. దేవుడికి అనేక మొక్కులు, ప్రార్థనలు చేశాడు. ప్రశ్నలు అనూహ్యంగా అతి సులభంగా వచ్చాయి. చాలా కొద్దిసేపట్లోనే అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడం పూర్తయిపోయింది. పరీక్షల సమయం ఎంతో మిగిలిపోయింది. జవాబులు రాయడానికై తీసుకెళ్లినటువంటి ఖాళీ కాగితాలు చాలా ఎక్కువగా మిగిలిపోయాయి. సమయాన్ని సద్వినియోగం చేయడానికని దేవుడికి మొక్కులు తీర్చడం, అందుకు అవసరమైన సామాగ్రి, వ్యయం ఇలా అంచనాలని ఖాళీ పేపర్లలో రాయడం మొదలుపెట్టాడు. ముందుగా తృప్తి, ఆనందం ఇవన్నీ ఆవరించి ఉన్నాయి కదా, పెద్ద పట్టి రాశాడు. ఆ తర్వాతనే మనసు పనిచేయడం ప్రారంభించింది. దేవుడు అంత ప్రసాదం తింటాడా? మనమే కదా ప్రసాదం తినేది. ఇన్ని వస్తువుల దండక్ కదా. ఇది ఆలోచన. పట్టీని కుదించడం ప్రారంభించాడు. బియ్యం తగ్గాయి, చక్కెర తగ్గింది, పాలు తగ్గాయి, నెయ్యి తగ్గింది, జీడిపప్పులు, యాలకులు ఇలా పట్టీలో ఉన్న అన్నీ తగ్గుముఖం పట్టాయి. అంతలోనే మరొక ఆలోచన వచ్చింది. అసలు దేవుడికి నివేదన అవసరమంటావా? పుష్పం, పత్రం, ఫలం, తోయం అన్నారుగా, ఒక పూలదండ తీసుకెళ్తే చాలదు అనుకున్నాడు. చిన్న పట్టి మళ్ళా కొట్టివేశాడు. మళ్ళా ఆలోచన చెలరేగింది. దండ మాత్రం దేవుడు అడిగాడా? మనసారా దండం పెడితే చాలదు అనుకున్నాడు. ఇలా ఆలోచన మీద ఆలోచనలు, కొట్టివేతల మీద కొట్టివేతలు జరిగిపోతూ ఉన్నాయి. అంతలో పరీక్ష సమయం అయిపోయింది. పరిశీలకుడు పేపర్లు ఇమ్మన్నాడు. మనవాడు ఆలోచనల లంపటంలో తగులుకొని అసలు జవాబు పత్రాలకు బదులుగా దేవుడి మొక్కుల పట్టీని ఇచ్చాడు. జవాబులు రాసిన కాగితాలను చిట్టి కాగితాలుగా జోబిలో పెట్టుకున్నాడు. ఇంటికి వచ్చాడు. నాన్నగారు ఆతృతగా అడిగారు, నాన్న నీకు గణితం అంటే భయం కదరా, ఎలా రాశావు అని ప్రశ్నించాడు. తండ్రికి జవాబు చెప్తున్నాడు పిల్లవాడు. దేవుడి దయ వల్ల చాలా సులువుగా వచ్చింది నాన్న. పేపర్ ఇచ్చిన కొద్దిసేపట్లోనే జవాబులన్నీ రాయగలిగాను చూడమంటూ ప్రశ్నపత్రాలతో పాటు మిగతా కాగితాలను కూడా తండ్రికి ఇచ్చాడు. తండ్రి అన్ని కాగితాలను పరిశీలించాడు. మరి జవాబు పత్రాన్ని ఇంటికి తెచ్చావేంట్రా అంటూ ఆతృతగా ప్రశ్నించాడు. తన అల్పమైన మనస్సు వల్ల జరిగిన తప్పిదం విద్యార్థికి అర్థమైంది. నాన్న, నా అవసరం తీరింది కదా అని దేవుణ్ణి మోసగిద్దామనుకున్నాను. దుర్బుద్ధి వల్ల నేనే మోసపోయాను అంటూ జరిగిందంతా కూడా తండ్రికి చెప్పాడు. సవ్యమైన ఆలోచనే సత్యం, అదే విజ్ఞానం. దాన్ని ఆచరించడమే కర్తవ్యం. ఇది విజ్ఞాన యోగంలో శ్రీకృష్ణుని ప్రబోధ. కృష్ణ పరమాత్మ వేదాంతం చెప్తూ ఉంటే విన్నటువంటి అర్జునుడు ఆధ్యాత్మికత అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, కర్మం అంటే ఏమిటి, అధిభూతము అంటే ఏమిటి, అధిదైవం అంటే ఏమిటి అంటూ అనేక ప్రశ్నలు కురిపించాడు. ఈ దేహానికి అధిపతి ఎవరు అన్నాడు. అతన్ని ఎలా తెలుసుకోవాలి అన్నాడు. నియమితమైనటువంటి చిత్తం గలవారు భగవంతుణ్ణి ఎలా తెలుసుకుంటారు అంటూ ప్రశ్నించాడు. అక్షర పరబ్రహ్మయోగం ద్వారా భగవంతుడు అర్జునుడి అనుమానాలన్నింటినీ తొలగిస్తున్నాడు. దివ్య మంత్రోపదేశం చేశాడు. గురువైనటువంటి శ్రీకృష్ణుడు శిష్యుడైన అర్జునుడికి మంత్రోపదేశం చేసినటువంటి అక్షర పరబ్రహ్మయోగం అనేటువంటి ఈ అధ్యాయం కూడా చాలా ప్రసిద్ధమైనది భగవద్గీతలో. పండితులదే కీర్తించబడిన అధ్యాయం ఇది. అర్జునుడు అడిగినటువంటి 7 ప్రశ్నలలో మొదటి 6 ప్రశ్నలకి కూడా శ్రీకృష్ణుడు చాలా సూక్ష్మంగా జవాబులు చెప్పాడు. భగవంతుణ్ణి తెలుసుకోవడం నియమిత చిత్తలకు ఎలా సాధ్యమవుతుంది అనేటువంటి 7వ ప్రశ్నకు చాలా విపులంగా జవాబు చెప్పాల్సి వచ్చింది. అక్షరమైనది అంటే నాశనము లేనిది అని. ఆ క్షరము అంటే నాశనము లేనిది అని. నాశనము లేనిది ఏదైతే ఉన్నదో పరబ్రహ్మ పదార్థాన్ని
చెప్పేటువంటి యోగం కాబట్టి గీతలో ఉండేటువంటి 8వ అధ్యాయానికి అక్షర పరబ్రహ్మయోగము అని పేరు. వేదాంగాలు, సకల విద్యలు, శాస్త్రాలు అన్నీ కూడా చిత్త నిర్మలత్వానికి హేతువులు కావాలి. అలా కాకుంటే ఆ విద్యలన్నీ కూడా నిరర్ధకాలవుతాయి. విద్యాగంధం లేకపోయినప్పటికీ కూడా ఎవరి హృదయంలో చైతన్యం భాసిల్లుతుందో అతడు సకల విద్యా పారంగతుడు అయినట్లే. చివరి కాలంలో మనల్ని రక్షించగలిగినటువంటి ఆత్మవిద్యే అసలైన విద్య. అక్షర పరబ్రహ్మయోగం ఈ విషయాన్నే చెప్తోంది. సకల విద్యలో నేర్చుకున్న పండితుడు ఒక ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఒకసారి ఒక నది దాటవలసి వచ్చిందట. అది చాలా పెద్ద నది. దాటడానికి ఒక నౌకని సహాయం కోరాడు. నావికుడు ఈ పండితుడికి సహాయం చేస్తున్నాడు. పండితుడు నౌక ఎక్కాడు. ప్రయాణం ప్రారంభమైంది. ఏదో నావికుడితో మాట్లాడాలి కదా అంటూ పండితుడు సంభాషణ ప్రారంభించాడు. ఏవోయ్ నావికుడా, నువ్వు తర్కం చదువుకున్నావా అని అడిగాడు. బెస్తవాడికి తర్క పాండిత్యం ఎందుకుంటుంది? చాలా వినయంగా సమాధానం చెప్తూ, స్వామి నేను చదవలేదయ్యా అన్నాడు. అయ్యో తర్కం చదవలేదా? నీ జీవితంలో 25 వంతు వృధా చేసుకున్నావు అంటూ నిర్తూడ్చాడు. మరికొంతసేపు అయింది. మళ్ళా పండితుడు నావికుడిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమోయ్ నువ్వు మీమాంస విద్య తెలుసుకున్నావటోయ్ అంటూ ప్రశ్నించాడు. మా మాంసం తప్ప మీ మాంసం నాకేం తెలుసు స్వామి అంటూ అమాయకంగా బెస్తవాడు జవాబు చెప్పాడు. అయ్యో మీమాంస కూడా తెలియదా? నీ జీవితంలో మరో 25 వంతు వ్యర్థమైపోయింది పో అంటూ మళ్ళా నిట్టూడ్చాడు పండితుడు. మరి కాసేపు ఆగాడు. జ్యోతిషమైనా తెలుసుకున్నావటోయ్ అంటూ ప్రశ్నించాడు. నాకు అలాంటిదేమీ తెలియదు బాబు అంటూ బెస్తవాడు జవాబు చెప్పాడు వినమ్రంగా. పండితుడు చాలా జాలి ప్రకటిస్తూ, అరే నీ జీవితంలో 3/4 వంతు వ్యర్థమైపోయింది అంటూ వేదాంతం చెప్పడం ప్రారంభించాడు. పడవ ఆ నది మధ్య భాగానికి చేరుకుంది. ప్రకృతి అనుకూలించడంలే. వర్షం పడుతోంది. అలలు సుడులు తిరుగుతున్నాయి. పడవలోకి కూడా నీరు చేరింది. మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటిదాకా పడవ నడిపినటువంటి బెస్తవాడు పండితుడికి జవాబు చెప్తున్నాడు. స్వామి తమకు ఈత విద్య తెలుసునా అని ప్రశ్నించాడు. పండితుడు రాదుని జవాబు చెప్పాడు. అందుకు బెస్తవాడు జాలిపడుతూ, అయ్యా తమ విద్యలు నాకు రానందువల్ల నా జీవితంలో 3 వంతులు మాత్రమే వ్యర్థమైంది. మరి తమకో ఈత రానందువల్ల ఇప్పుడు పూర్తిగా జీవితమే వ్యర్థమైపోతోంది అంటూ తనను తాను రక్షించుకుంటూ ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. విద్యల యొక్క పరమావధి తనను తాను సంస్కరించుకునేలా ఉండాలి. అలా సంస్కరించుకోలేకపోతే అలాంటి విద్యలు కేవలం పొట్టకూటికే పనికొస్తాయి కానీ వ్యక్తిత్వ వికాసానికి పనికిరావు. అందుకే జన్మ సార్థక్యం కావాలనుకునేవారు వారి వారి స్వీయ పనులను సమర్పణ భావంతో ఆచరిస్తూ దైవభావన కలవారై ధార్మికమైనటువంటి జీవనాన్ని అవలంబించాలి అని సూచిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్వరన్ యహ ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిన్. ఎవరైతే ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని మనస్సును హృదయస్థం చేసుకుని యోగధారణ చేస్తూ తనలోని జీవుని గురించి తదేక ధ్యానంతో శిరస్సుకు ప్రాణవాయువును నింపుతూ ఓం అనే అక్షరాన్ని ప్రణవాన్ని ఉచ్చరిస్తూ సాధన చేస్తాడో అతడు ఖచ్చితంగా సర్వోత్తమమైనటువంటి స్థానాన్ని పొందగలడు అని పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఇవాళ పాశ్చాత్య దేశాలన్నీ కూడా కృష్ణుడు చెప్పినటువంటి ఈ యోగ శాస్త్రాన్ని ఎంతగా గౌరవిస్తున్నాయో భారతీయులం ముఖ్యంగా గుర్తించాలి. ఆనందానికి అనుభూతికి ఆత్మే కేంద్రస్థానం. మనం ఆత్మతృప్తి అంటూ ఉంటామే, నిజంగా ఆత్మతృప్తి పొందాలంటే అనుసరించాల్సినటువంటి యోగం ఇదన్నమాట. కాలం చాలా విలువైనదని, ప్రాపంచిక సుఖాల కోసం అత్యంత విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దని, తుచ్చమైన విషయాలను సుఖకరాలుగా భావించి శాశ్వతమైనటువంటి ఆనందానికి దూరం కావద్దని చెప్పేందుకు అక్షర పరబ్రహ్మయోగంలో రాత్రింబగళ్లను గురించి, యుగాలను గురించి, వాటి పరిమితిని గురించి శ్రీకృష్ణుడు ఎంతో వివరంగా వివరించాడు. వేదాంతాన్ని అనుసరించడం అంటే కేవలం విన్నంత సులభం కాదని కూడా హెచ్చరించాడు. చేపలు పట్టుకుని జీవనం చేసే బెస్తవాళ్ళు ఒకసారి భయంకరమైనటువంటి తుఫానులో చిక్కారట. తమ ఇళ్లకు చేరలేని స్థితి ఏర్పడింది. అంతలోనే చీకటి కూడా పడింది. దారిలో ఒక పూరి ఇల్లు కనిపించింది. చిన్నగా ఆ ఇంటి యజమానిని బ్రతిమాలుకుని ఆ రాత్రికి అక్కడే బస చేసి ఉదయాన్నే గమ్యస్థానానికి వెళదామని, మరో మార్గం లేదని బెస్తవాళ్ళంతా కలిసి నిర్ణయించుకున్నారు. పూరింటికి మెల్లిగా చేరారు. యజమానికి తమ విపత్తును గురించి చెప్పాడు.
యజమాని కూడా జాలిపడి తన చిన్న ఇంటిలోనే కాస్తంత జాగా చూపించాడు. ఈ రాత్రికి విశ్రాంతి తీసుకోమన్నాడు. బెస్తలు చేపల బుట్టలను పంచలో పెట్టుకొని లోపల విశ్రాంతికి ఉపక్రమించారు. ఆ ఇల్లు పూలు అమ్ముకునే వ్యాపారిది. ఇంటి నిండా అనేక రకాలైన సుగంధభరితాలైనటువంటి పూలు ఉన్నాయి. సువాసనలు వెదజల్లుతోంది పూరీలైనప్పటికీ కూడా. రోజూ చేపల వాసనలతో జీవితాన్ని గడిపేటువంటి ఈ బెస్తవారికి నిద్ర పట్టలేదు. మరలా అందరూ కూర్చొని ఆలోచించారు. బయటికి వెళ్ళి తమ తమ చేపల బుట్టల్ని లోపలికి తెచ్చుకున్నారు. ముక్కుల వద్ద బుట్టలు పెట్టుకొని వాసన పీడిస్తే గాని వాళ్ళకు నిద్ర పట్టలేదుట. మన పరిస్థితి కూడా ఇంతే. ప్రయోజనం లేనటువంటి ప్రాపంచిక విషయాలకై పరితపిస్తూ అందులోనే ఆనందం ఉందని భ్రమిస్తూ దైవీ భావనను దూరం చేసుకుంటూ ఉంటాం. అక్షర పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకుంటే వేదాలలోనూ యజ్ఞాలలోనూ దానాలలోనూ తపస్సులోనూ ఎంతటి పుణ్య ఫలం లభిస్తుందో అంతకు మించినటువంటి సర్వోత్తమ స్థితి కలుగుతుందట. క్షరము కానటువంటి అంతటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలంటే సత్సంకల్పం కావాలి. ఓ దేవాధిదేవ, అసతోమా సద్గమయ, అసతోమాం సద్గమయ, నన్ను అసత్తు నుంచి అంటే మాయ నుంచి సత్తు వైపు సత్యం వైపుకు నడిపించవయ్యా. తమసోమా జ్యోతిర్గమయ, నన్ను తమస్సు అంటే చీకటి నుంచి వెలుగు వైపుకు చేర్చవయ్యా. మృత్యోర్మ అమృతంగమయ, నన్ను మరణంతోటే ముగిసిపోయే చరిత్రహీనుడిగా కాకుండా చిర యశస్సు పొందేవాడిగా చెయ్యవయ్యా అంటూ భావన చేస్తూ ప్రయత్నించాలట. అలా ప్రయత్నించకపోతే అనేక ప్రాణులలాగా మనము పుట్టాం, జీవిస్తాం, గతిస్తాం. మన లక్ష్యాన్ని గమ్యాన్ని మనమే నిర్ణయించుకోవాలి అంటోంది భగవద్గీత. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.